దేశానికి ఆదర్శంగా విపత్తు నిర్వహణ అథారిటీని బలోపేతం చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు అందించి వారికి శాశ్వత ఆవాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుని ఊహించని వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేలా ఎయిర్లిఫ్ట్ మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో పలు జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నప్పటికీ రద్దు చేయడానికి వెనుకాడవద్దన్నారు.